తల్లికి వందనం పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతోందని తెలిపారు ఏపీ మంత్రి నారా లోకేష్. తల్లికి వందనం పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను త్వరలోనే ఇస్తామన్నారు. బడ్జెట్లో 9,407 కోట్లు తల్లికి వందనం పథకానికి కేటాయించామని తెలిపారు. మే నెలలో తప్పనిసరిగా ఇంట్లో ఎంతమంది చదువుకునే వాళ్లుంటే అంతమందికి ఈ పథకాన్ని వర్తింపజేస్తామన్నారు లోకేష్. సంవత్సరాలు వాళ్ళు ఒక్క డిఎస్సీ వేయలేదండి. అసలు డిఎస్సీ పైన మాట్లాడే అర్హత మీకు ఎవరిచ్చారండి? నిరుద్యోగులు మా పైన బాధ్యత పెట్టారు. మొన్న జరిగిన గ్రాడ్యుయేట్ ఎన్నికల ఫలితాల తర్వాత బాధ్యత మాకు పెరిగింది. అందుకే నేను చాలా స్పష్టంగా చెప్పా, 1 మ్యాన్ కమిషన్ రిపోర్ట్ వచ్చిన వెంటనే డిఎస్సి ప్రక్రియ ప్రారంభిస్తాం. ఇప్పటికీ టెట్ పూర్తి చేశామని చెప్పి అది కూడా ఈ నెలలోనే చేస్తామని కూడా నేను నిరుద్యోగులకు హామీ ఇచ్చాను. ఇప్పుడన్నా జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవాలు తెలుసుకుని ఎందుకు ఆయనకు 11 సీట్లు వచ్చినాయి, కార్యకర్తల దగ్గరికి వెళ్ళి గతంలో ఆయన చేసిన తప్పులు తెలుసుకుంటే బాగుంటుందని గౌరవ ముఖ్యమంత్రి గారి గురించి ఆలోచించి మాట్లాడమని నేను కోరుతున్నాను. గత ప్రభుత్వం 5 సంవత్సరాలు 12 లక్షల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలకు దూరం అయ్యారు. ఎందుకు అయ్యారో ఆయన సమాధానం చెప్పమనండి. ఐబీ స్కూల్ ఆయన పెట్టలేదు. ఐబీ వాళ్ళ దగ్గర ఒక రిపోర్ట్ తీసుకునేదానికి 5 కోట్ల రూపాయలు ప్రభుత్వం వృధా చేసింది. సిబిఎస్ఈ స్కూల్స్ తీసుకురాలేదు. సిబిఎస్ఈ ఎగ్జామ్ కి మన పిల్లలు పంపిద్దాం అన్నారు. నేను మాక్ టెస్ట్ పెట్టాను. అది నేను చూసిన మాక్ టెస్ట్ నిర్వహించిన తర్వాత 90% మంది పిల్లలు ఫెయిల్ అయ్యారు. అప్పుడు నేను భయపడ్డా, ఎందుకంటే పిల్లలు రెడీగా లేరు. 3 సంవత్సరాలు పోస్ట్పోన్ చేసి పిల్లలు రెడీ చేద్దాం అనే లక్ష్యంతో పనిచేశాం.